ఇమాజిన్ చేయండి, మీ కంపెనీలో ఒకరికి ఒక ఫిషింగ్ ఈమెయిల్ వచ్చింది. యూజర్ ఆ ఈమెయిల్లో ఉన్న అటాచ్మెంట్ని ఓపెన్ చేశాడు. వెంటనే ఒక పవర్షెల్ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అక్కడితో ఆగలేదు. అటాకర్ క్రెడెన్షియల్స్ కోసం వెతుకుతున్నాడు. నెట్వర్క్లో ఒక మెషిన్ నుంచి వేరే మెషిన్కి చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఒక క్వశ్చన్, మీ యాంటీవైరస్కి ఇదంతా ఒక అటాక్ చేయనని తెలుసా, లేదా ఒక మలీషియస్ ఫైల్ని మాత్రమే డిటెక్ట్ చేసి అంతటితో ప్రాసెస్ ఆపేస్తుందా? ఇక్కడే క్రౌడ్స్ట్రైక్ ఫాల్కన్ ఫాలో అయ్యే ప్రాసెస్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం జస్ట్ క్రౌడ్స్ట్రైక్ ఫాల్కన్ అంటే ఏంటో చూడట్లేదు. ఒక రియల్ అటాక్ జరిగినప్పుడు ఫాల్కన్ దాన్ని ఎలా చూస్తుంది, ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తుంది అండ్ చివరికి ఎలా రెస్పాండ్ అవ్వడానికి మనకి హెల్ప్ చేస్తుందో చూద్దాం. సో వాచ్ టిల్ ది ఎండ్, ఎందుకంటే చివరిలో ఈడిఆర్, ఎక్స్డిఆర్ ఇంకా సిమ్ మధ్య ఫాల్కన్ ఎలా ఫిట్ అవుతుందో కూడా చూద్దాం. కెన్ యువర్ సెక్యూరిటీ టూల్ సీ ది అటాక్ ఆర్ జస్ట్ ది ఫైల్? సో ఇక్కడ ఏంటంటే ఒక ఫైల్ ఉంది. ట్రెడిషనల్ యాంటీవైరస్ ఏం చేస్తుంది, అది ఒక మలీషియస్ ఫైల్ అని ఫ్లాగ్ చేస్తుంది, లేదంటే అది బ్లాక్ చేస్తుంది, లేదంటే క్వారంటైన్ చేస్తుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఫాల్కన్ అటాక్ చైన్ని గుర్తిస్తుంది. ఫాల్కన్ కనెక్ట్స్ ఈమెయిల్, ప్రాసెస్, నెట్వర్క్, క్రెడెన్షియల్ యాక్టివిటీ. ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్లో ఒక ఈమెయిల్ వచ్చింది, ఒక ప్రాసెస్ క్రియేట్ అయ్యింది, నెట్వర్క్ యాక్టివిటీ జరిగింది, అంటే క్రెడెన్షియల్స్కి సంబంధించిన యాక్టివిటీ కూడా జరిగింది. సో ఈ అటాక్ చైన్ని ఫాల్కన్ అనేది డిటెక్ట్ చేయగలుగుతుంది. అంటే ఫాల్కన్ బిహేవియర్ ప్యాటర్న్ని కూడా అనలైజ్ చేయగలుగుతుంది, డిటెక్ట్ చేయగలుగుతుంది. వాట్ ఈస్ క్రౌడ్స్ట్రైక్ ఫాల్కన్? ఫస్ట్ క్రౌడ్స్ట్రైక్ ఫాల్కన్ అంటే ఏంటి? ఫాల్కన్ అనేది క్లౌడ్ నేటివ్ సైబర్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్. దీని బేసిక్ ఆర్కిటెక్చర్ చాలా సింపుల్గా ఇమాజిన్ చేయొచ్చు. ఎండ్ పాయింట్, సెన్సార్, టెలిమెట్రీ, క్లౌడ్ అనలిటిక్స్, డిటెక్షన్ అండ్ రెస్పాన్స్. విండోస్, మ్యాక్ఓఎస్, లైనెక్స్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ పైన ఫాల్కన్ సెన్సార్ని డిప్లాయ్ చేయొచ్చు. అలా డిప్లాయ్ చేసిన సెన్సార్ సెక్యూరిటీ యాక్టివిటీకి సంబంధించిన టెలిమెట్రీని ఎండ్ పాయింట్స్ నుంచి కలెక్ట్ చేస్తుంది. ఈ ఎండ్ పాయింట్ అనేది ట్రెడిషనల్ యాంటీవైరస్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ట్రెడిషనల్ యాంటీవైరస్తో ఒక ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్ ఉంది. ట్రెడిషనల్ థింకింగ్ ఏంటంటే యాంటీవైరస్ అనేది ఈ ఫైల్ మలీషియసా అని చెక్ చేస్తుంది. ఫాల్కన్ లాంటి మోడర్న్ ఎండ్ పాయింట్స్ ఏం చెక్ చేస్తాయి అంటే ఈ యాక్టివిటీ సస్పిషియస్గా ఉందా అని. అంటే ఫైల్ ఒకటే కాదు, ప్రాసెస్, పేరెంట్ ప్రాసెస్, కమాండ్, యూజర్ కాంటెక్స్ట్. అంటే ప్రాసెస్ ఏంటి, దాన్ని ఎవరు లాంచ్ చేశారు, పేరెంట్ ప్రాసెస్ ఏంటి, ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ అయ్యింది, యూజర్ కాంటెక్స్ట్ ఏంటి, ఇంకా ఏ యాక్టివిటీ జరిగింది. ఈ కాంటెక్స్ట్ మొత్తం కలిపి అసలు అటాక్ ఏంటి అని అర్థం చేసుకోవడానికి ఫాల్కన్ ట్రై చేస్తుంది. కానీ ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ పార్ట్కి వద్దాం. ఒక రియల్ అటాక్లో ఇది ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు వన్ ఫైల్ వర్సెస్ ఫుల్ కాంటెక్స్ట్. వాట్ సపరేట్స్ లెగసీ యాంటీవైరస్ ఫ్రమ్ మోడర్న్ ఈడిఆర్? జనరల్గా ట్రెడిషనల్ యాంటీవైరస్ ఏం చేస్తుంది అంటే ఈజ్ దిస్ ఫైల్ మలీషియస్, ఆ ఫైల్ మలీషియసా కాదా అని చెక్ చేస్తుంది. ఎలా అంటే ఫస్ట్ ఫైల్ చూస్తుంది, తర్వాత సిగ్నేచర్స్ చెక్ చేస్తుంది, లేదంటే హ్యాష్ వాల్యూస్ చెక్ చేస్తుంది. దాని తర్వాత ఒకవేళ సిగ్నేచర్స్ కానీ మ్యాచ్ అయినా, హ్యాష్ వాల్యూస్ మ్యాచ్ అయినా స్టాప్స్ ఆఫ్టర్ వన్ డిటెక్షన్. సో ఒక డిటెక్షన్ వచ్చిన వెంటనే వాటిని స్టాప్ చేస్తుంది. అటాక్ చైన్ వ్యూ అనేది ఉండదు అనమాట. ఎక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యింది, అసలు ఏం జరిగి ఉండొచ్చు అనే కాంటెక్స్ట్. అదే ఫాల్కన్ అయితే, ఫాల్కన్ అనేది ఒక మోడర్న్ ఈడిఆర్ కాబట్టి ఈ దిస్ యాక్టివిటీ సస్పిషియస్ అని చెక్ చేస్తుంది. ట్రెడిషనల్ యాంటీవైరస్ ఫైల్ మలీషియసా కాదా అని చెక్ చేస్తే మోడర్న్ ఫాల్కన్ ఏం చేస్తుందంటే ఈడిఆర్ ఈ దిస్ యాక్టివిటీ సస్పిషియస్, వాట్ ప్రాసెస్ ర్యాన్, ఏ ప్రాసెస్ అనేది రన్ అయ్యింది, హూ వాట్ లాంచ్డ్ ఇట్, ఎవరు ఆ పర్టికులర్ ప్రాసెస్ని లాంచ్ చేశారు, లేకపోతే ఏ సర్వీస్ లాంచ్ చేసింది, వాట్ వాజ్ ద పేరెంట్ ప్రాసెస్, పేరెంట్ ప్రాసెస్ ఏంటి, వాట్ కమాండ్ అండ్ యూజర్ కాంటెక్స్ట్, అసలు కమాండ్ ఏంటి, యూజర్ కాంటెక్స్ట్ ఏంటి. సో ఇలాంటి ప్యాటర్న్స్ అనేవి ఈడిఆర్ చెక్ చేస్తుంది. రియల్ అటాక్ సినారియో ఒకటి తీసుకుందాము. ఎ ఫిషింగ్ ఈమెయిల్ ఇస్ ద ఎంట్రీ పాయింట్. సపోజ్ ఒక ఎంప్లాయీకి ఫిషింగ్ ఈమెయిల్ వచ్చింది. ఈమెయిల్లో మలీషియస్ అటాచ్మెంట్ ఉంది. ఎంప్లాయీ ఆ అటాచ్మెంట్ని ఓపెన్ చేశాడు. అక్కడి నుంచి ఒక ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఆ ప్రాసెస్ పవర్ షెల్ని లాంచ్ చేసింది. పవర్ షెల్ సస్పిషియస్ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేసింది. ఇక్కడ అనలిస్ట్కి ఒక అలర్ట్ మాత్రమే వస్తే ఓకే, సస్పిషియస్ పవర్ షెల్ ఎగ్జిక్యూషన్ అంతే. కానీ అనలిస్ట్కి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరు లాంచ్ చేశారు, ఏ అప్లికేషన్ నుంచి వచ్చింది, పేరెంట్ ప్రాసెస్ ఏంటి, కమాండ్ లైన్ ఏంటి, యూజర్ ఎవరు, ఇది ఒక్క మిషన్లోనే జరిగిందా లేదా అదే బిహేవియర్ ఇంకో మిషన్లో ఉందా. ఇక్కడ ఫాల్కన్ యొక్క ప్రాసెస్ ట్రీ విజిబిలిటీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు అటాక్ చైన్ని చూడగలుగుతారు. ఫ్రమ్ అలర్ట్ టు అటాక్ చైన్, అవుట్లుక్, వర్డ్, పవర్ షెల్, సస్పిషియస్ కమాండ్.
సో ఒక ఎంప్లాయీకి అవుట్లుక్ నుంచి ఒక ఈమెయిల్ వచ్చింది. ఆ ఈమెయిల్లో ఒక అటాచ్మెంట్ ఉంది, వర్డ్ ఫైల్. అది ఎగ్జిక్యూట్ చేయడం వల్ల పవర్ షెల్ ఓపెన్ అయింది. ఆ పవర్ షెల్ నుంచి సస్పీషియస్ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో ఈ విధంగా ప్రాసెస్ ట్రీ విజిబిలిటీ అనేది ఒక అనలిస్ట్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది చూడగానే ఏమర్థం అవుతుందంటే దేర్ ఇస్ సంథింగ్ సస్పీషియస్ హ్యాపెనింగ్, దిస్ ఈస్ హౌ ద అటాక్ యాక్చువల్లీ హ్యాపెన్. ఇప్పుడు డిటెక్షన్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు సాక్ అనలిస్ట్ పర్స్పెక్టివ్కి వెళ్దాం. డిటెక్షన్ వచ్చింది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ హ్యాపెన్, ఏం జరిగింది. సెకండ్, వేర్ డిడ్ ఇట్ హ్యాపెన్, ఎక్కడ జరిగింది. నెక్స్ట్, విచ్ యూజర్ వాజ్ ఇన్వాల్వ్డ్. దాని తర్వాత వాట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటెడ్. ఐసోలేటెడ్ ఈవెంట్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ బిగ్గర్ అటాక్. ఐసోలేటెడ్ ఈవెంట్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ బిగ్గర్ అటాక్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఫాల్కన్ డిటెక్షన్ డేటా, థ్రెట్ ఇంటెలిజెన్స్, ఎండ్ పాయింట్ టెలిమెట్రీ, అటాక్ కాంటెక్స్ట్ లాంటి ఇన్ఫర్మేషన్ ఉపయోగించి అనలిస్ట్కి ఇన్వెస్టిగేషన్కి కాంటెక్స్ట్ ఇస్తుంది. మైటర్, ఏటీటీ అండ్ సీకే. మ్యాపింగ్ బిహేవియర్ టు మైటర్, ఏటీటీ అండ్ సీకే. టెక్నిక్స్ అండ్ టాక్టిక్స్ రివీల్ ది అటాకర్స్ కరెంట్ స్టేజ్. సో ఫస్ట్ ఏం జరిగింది అంటే అటాకర్ బిహేవియర్ని మైటర్, టాక్టిక్స్ అండ్ టెక్నిక్స్తో మ్యాప్ చేయడం ద్వారా అనలిస్ట్కి అటాకర్ ఏ స్టేజ్లో ఉన్నాడో అనేది ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్రెడెన్షియల్ యాక్సెస్, ఎగ్జిక్యూషన్, పర్సిస్టెన్స్ అండ్ లాటరల్ మూమెంట్. ఇవి సింపుల్ టెక్నికల్ టర్మ్స్ కాదు, అటాకర్ అటాక్లో ఎక్కడున్నాడో చెప్పే క్లూస్. అండ్ దట్స్ వై గుడ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ కలెక్టింగ్ అలర్ట్స్, ఇట్స్ అబౌట్ కనెక్టింగ్ ది డాట్స్. ఓకే, అటాక్ అనేది డిటెక్ట్ అయ్యింది, ఇన్వెస్టిగేట్ కూడా చేశాం. ఇప్పుడు ఏం చేయాలి? బికాస్ డిటెక్షన్ అలోన్ డజంట్ స్టాప్ అన్ అటాకర్. థ్రెట్ ఇంకా యాక్టివ్గా ఉంటే సెక్యూరిటీ టీమ్స్ రెస్పాన్స్ తీసుకోవాలి. ఫాల్కన్ ఎకోసిస్టంలో రియల్ టైమ్ రెస్పాన్స్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. సాక్ టీమ్ అఫెక్టెడ్ ఎండ్ పాయింట్ పైన ఇన్వెస్టిగేషన్ అండ్ రెస్పాన్స్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడానికి ఆర్టీఆర్ని ఉపయోగించుకోవచ్చు, అంటే రియల్ టైమ్ రెస్పాన్స్. ఇమాజిన్ చేయండి, ఒక ఎండ్ పాయింట్ కాంప్రమైజ్ అయ్యింది, మీరు వెంటనే అది ఫైండ్ అవుట్ చేయగలిగారు. అది ఇప్పుడు నెట్వర్క్లో ఇంకా కమ్యూనికేట్ అవుతుందా? ఏ ప్రాసెసెస్ రన్నింగ్లో ఉన్నాయి? ఏ సస్పీషియస్ యాక్టివిటీ జరుగుతుంది? ఎండ్ పాయింట్ని కంటైన్ చేయాలా? ఇలాంటి క్వశ్చన్స్కి రెస్పాన్స్ వర్క్ ఫ్లోలో యాక్షన్ తీసుకోవాలి. అదే సెక్యూరిటీ ఆపరేషన్స్లో ఇంపార్టెంట్ ట్రాన్సిషన్. సో డిటెక్షన్ అలోన్ డజంట్ స్టాప్ అన్ అటాకర్. రియల్ టైమ్ రెస్పాన్స్ లెట్స్ ద సాక్ టీమ్ యాక్ట్ ఆన్ ది అఫెక్టెడ్ ఎండ్ పాయింట్. సో డిటెక్ట్, ఇన్వెస్టిగేట్, కంటైన్ అండ్ రెస్పాండ్. ఎందుకంటే an alert is only the beginning of the incident response process. Why this matters at enterprise scale? ఇప్పుడు ఒక చిన్న ఎన్విరాన్మెంట్ అనుకోండి, 10 మెషిన్స్ ఉన్నాయి. మాన్యువల్ ఇన్వెస్టిగేషన్ చేయడం పాసిబుల్ అవుతుంది. కానీ ఇమాజిన్ చేయండి 10,000 ఎండ్ పాయింట్స్ లేదా 1,00,000 ఎండ్ పాయింట్స్. ఒక మెషిన్ని మాన్యువల్గా ఇన్వెస్టిగేట్ చేయడం రియలిస్టిక్ కాదు. అందుకే మోడర్న్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్కి స్కేలబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫాల్కన్ క్లౌడ్ నేటివ్ ఆర్కిటెక్చర్తో లార్జ్ స్కేల్ ఎండ్ పాయింట్ టెలిమెట్రీ అండ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ని సపోర్ట్ చేయడానికి డిజైన్డ్గా ఉంది. మరొక ఇంపార్టెంట్ పాయింట్, ఫాల్కన్ ఇప్పుడు ఎండ్ పాయింట్ సెక్యూరిటీకి మాత్రమే లిమిటెడ్ కాదు. క్రౌడ్ స్ట్రైక్ ప్లాట్ఫామ్ ఐడెంటిటీ, క్లౌడ్, సాస్, డాటా మరియు అదర్ సెక్యూరిటీ ఏరియాస్కి కూడా ఎక్స్టెండ్ అవుతూ ఉంది. అంటే మోడర్న్ అటాక్ అనేది ఎండ్ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఐడెంటిటీ లేదా క్లౌడ్కి మూవ్ అయినప్పుడు క్రాస్ డొమైన్ విజిబిలిటీ అనేది ఇంక్రీజింగ్లీ ఇంపార్టెంట్ అవుతుంది. ఈడిఆర్ వర్సెస్ ఎక్స్డిఆర్ వర్సెస్ సిమ్. ఇప్పుడు చాలా మందికి వచ్చే కన్ఫ్యూజన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈడిఆర్, ఎక్స్డిఆర్, సిమ్ డిఫరెన్స్ ఏంటి? సింపుల్గా చూద్దాం. ఈడిఆర్ ఎండ్ పాయింట్ పై ఏం జరుగుతుందో డిటెక్ట్ అండ్ ఇన్వెస్టిగేషన్ చేయడం పైన ఫోకస్ చేస్తుంది. ఎక్స్డిఆర్ ఎండ్ పాయింట్తో పాటు ఐడెంటిటీ, క్లౌడ్, ఈమెయిల్ లాంటి మల్టిపుల్ సెక్యూరిటీ డొమైన్స్ నుంచి సిగ్నల్స్ని కోరిలేట్ చేయడం పైన ఫోకస్ చేస్తుంది. సిమ్ డిఫరెంట్ సిస్టమ్స్ నుంచి లాగ్స్ అండ్ సెక్యూరిటీ డేటాని సెంట్రలైజ్ చేసి సెర్చ్, కోరిలేషన్, మానిటరింగ్ అండ్ అనాలిసిస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇట్స్ జస్ట్ యాంటీవైరస్ అనుకోవడం చాలా సింప్లిస్టిక్. మోడర్న్ ఫాల్కన్ ప్లాట్ఫామ్ బ్రాడర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ ఎకోసిస్టంలో పనిచేస్తుంది. సో టుడేస్ టూల్ ట్యూస్డే టేక్ అవే. CrowdStrike Falcon is not just about detecting malware. The bigger value is visibility, context, ఇన్వెస్టిగేషన్ అండ్ రెస్పాన్స్. ఒక సస్పిషియస్ ఫైల్ కనిపించింది అనేది ఒక విషయం, కానీ ఆ ఫైల్ ఎలా ఎగ్జిక్యూట్ అయ్యింది, ఏ ప్రాసెస్ దాని వెనక ఉంది, అటాకర్ ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, ఇంకెక్కడికి మూవ్ అవుతున్నాడు, దాన్ని ఎలా కంటైన్ చేయాలి, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడమే మోడర్న్ ఎండ్ పాయింట్ సెక్యూరిటీ యొక్క రియల్ వాల్యూ. మీరు సైబర్ సెక్యూరిటీ, సాక్,
లేదా బ్లూ టీంలో ఉంటే CrowdStrike Falcon డెఫినెట్లీ ఏ టూల్ యూ షుడ్ అండర్స్టాండ్. మై నేమ్ ఇస్ రాజు, దిస్ ఇస్ టూల్ ట్యూస్డే. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక సెక్యూరిటీ టూల్ని బ్రేక్ డౌన్ చేద్దాం. అంటిల్ దెన్, స్టే సెక్యూర్, స్టే క్యూరియస్.